ఎవ్రీవన్, ఈరోజు స్టార్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేయాలో కోడింగ్ నేర్చుకుందాము. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే స్టార్స్ ఇన్ ట్రయాంగిల్ ఫార్మాట్. ఇక్కడ వాళ్ళు ఫస్ట్ లెంత్ మెన్షన్ చేస్తారు, అదర్వైజ్ మనమే ర్యాండమ్గా లెంత్ తీసుకోవాలి. సో ఇక్కడ నేనైతే లెంత్ 5 తీసుకుంటున్నాను. సో దీనికి మనం 2 ఫర్ లూప్స్ యూజ్ చేసుకోవాలి. ద ఫస్ట్ ఫర్ లూప్ int I ఈజ్ ఈక్వల్ టు 1 ఇనిషియలైజ్ చేసి, నెక్స్ట్ ఫర్ లూప్ కండిషన్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత అనుకున్నా, నేను లెంత్ 5 తీసుకుంటున్నా. లెంత్ మీన్స్ ఫస్ట్ లెంత్ 5 అండ్ ఇంక్రిమెంట్. ఇది ఈ ఫస్ట్ ఫర్ లూప్ దేనికి సూచిస్తుంది అంటే లెంత్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నమాట ఇది. సో లెంత్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, like that. And next within the for loop, ఈ ఫర్ లూప్ వచ్చేసి మనకి ఎన్ని రోస్, 5 రోస్. ఈ 5 రోస్లో ఈచ్ రోలో మనకి స్టార్ని ఎలా ప్రింట్ చేసుకోవాలి, ఫర్ దానికోసం ప్రింట్ ద స్టార్స్. ఫర్ ఈచ్ రోలో మనం స్టార్ను ప్రింట్ చేసుకోవడానికి వన్ మోర్ ఫర్ లూప్. దీన్ని ఫస్ట్ int I తీసుకున్నాం కాబట్టి ఇక్కడ int j ఈక్వల్ టు 1. సో ఇక్కడ కండిషన్ ఏం తీసుకుంటా అంటే j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు I. ఈ కండిషన్ ఎందుకు తీసుకున్నానంటే మనకు I ఈజ్ ఈక్వల్ టు 1 కండిషన్లో మనకి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి అనేది, స్టార్స్ ఎన్ని ప్రింట్ అవ్వాలనేది ఈ కండిషన్ బేస్ చేసుకొని మనం స్టార్స్ ప్రింట్ చేస్తాం అన్నట్టు. ఫస్ట్ రోలో 1 స్టార్, ఆ 1 స్టార్ ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి, j ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఇచ్చింది ఏంటిది, ఇది ఫస్ట్ రోని మెన్షన్ చేసే, సో ఇక్కడ లెంత్ అని మెన్షన్ చేసే బదులు రోస్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఈ ఫస్ట్ ఏంటంటే రోస్కి సంబంధించిన ఫర్ లూప్, సెకండ్ వచ్చేసి స్టార్స్కి సంబంధించిన ఫర్ లూప్. ఇక్కడ ఈ కండిషన్ ఏం మెన్షన్ చేస్తుంది అంటే ఇక్కడ j ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రో కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు 1. ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయినప్పుడు మనకి 1 స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటి, ఫర్ లూప్లో jని ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఇందులో ఏం చేయాలి, మనం 1 స్టార్ని ప్రింట్ చేయాలి కదా. సో దానికోసం కన్సోల్ డాట్ రైట్, ఓన్లీ రైట్ తీసుకుంటున్నానండి, రైట్ లైన్ తీసుకోవట్లేదు. బికాజ్ చెప్తాను ఎందుకంటే ఇక్కడ రైట్ తీసుకుంటే మనకి కన్సోల్ డాట్ రైట్ మెథడ్ ఏంటంటే మనకి పక్కనే వస్తాయి అన్నట్టు స్టార్స్. రైట్ లైన్ తీసుకుంటే విత్ ఇన్ ద లైన్లో మనకి స్టార్స్ వస్తాయి. ఈవెన్ ఇక్కడ రైట్ లైన్ తీసుకుంటే ఫస్ట్ ఒక స్టార్ ప్రింట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సరే మనకి ఫస్ట్ రో కాబట్టి మనకు ఓన్లీ 1 స్టార్, కానీ సెకండ్ రోకి వచ్చేసరికి మనకి 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మనం రైట్ లైన్ తీసుకుంటే నెక్స్ట్ లైన్లో స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సో సేమ్ లైన్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి సెకండ్ రోలో, అందుకోసమనే ఇక్కడ మనం ఓన్లీ రైట్ అని తీసుకున్నాం. సో ఇది ఎప్పుడైతే ఈ కండిషన్ మొత్తం ఎప్పుడు ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అవుతుందో ఇది నెక్స్ట్ ఫస్ట్ లూప్కి జంప్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఒక ఫస్ట్ కండిషన్ అనేది అయిపోయింది. I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు j ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. I ఈజ్ ఈక్వల్ టు 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ సాటిస్ఫై అయింది. సో మనకేమైంది, ఫస్ట్ 1 స్టార్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ అవుతుంది j++. ఇంక్రిమెంట్ అయితే ఇక్కడ ఏమవుతుంది, j ఈజ్ ఈక్వల్ టు 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1.
ఎందుకంటే మనం ఫస్ట్ రోలోనే ఉన్నాం కాబట్టి 1 అవుతుంది. ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి జంప్ టు ఫస్ట్ ఫర్ లూప్. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ అయితే ఐ ఈజ్ ఈక్వల్ టు 0, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఇది ఏమైంది, కండిషన్ అనేది ట్రూ అయింది. సెకండ్ లూప్లోకి వచ్చినాం. సెకండ్ లూప్లోకి వచ్చినప్పుడు మనకి సెకండ్ లూప్లో మనకి నెక్స్ట్ లైన్లో మనకి లూప్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే మనకి సెకండ్ ఫర్ లూప్ కంప్లీట్ అవ్వగానే మనం అనేది ఇంకొక కన్సోల్ డాట్ రైట్ లైన్ అనేది ఇలా ఇది స్పేస్ ఇచ్చుకొని కన్సోల్ డాట్ రైట్ లైన్ అనేది ఇది ఈ కోడ్ అనేది రాసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే ఏంటి, నెక్స్ట్ లైన్ కంప్లీషన్ ఆఫ్ సెకండ్ లూప్ మనం ఇది రాయాలి. ఇది రాసిన తర్వాత కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే నెక్స్ట్ లైన్ వెళ్తుంది. నెక్స్ట్ లైన్ అనేటప్పుడు మనకి ఇక్కడ ఏదేంటి సెకండ్ రో. ఈ సెకండ్ రోలో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయినప్పుడు ఇక్కడ ఏంటి, జే ఈజ్ ఈక్వల్ టు 1, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత అండి 2 కండిషన్ సాటిస్ఫై అయింది. ఫస్ట్ 1 స్టార్ డిస్ప్లే అవుతుంది. దాని పక్కనే మళ్ళీ జే ఈజ్ ఈక్వల్ టు 2, జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు 2, జే ఈజ్ ఈక్వల్ టు 2 మీన్స్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. అగైన్ 1 more star is displayed. వేర్ డిస్ప్లేడ్, దీని పక్కనే ఫస్ట్ సెకండ్ రోలో ఫస్ట్ స్టార్ పక్కనే ఇంకొక స్టార్ అనేది డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, జే ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంత అవుతుంది, 3 అవుతుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు క్లోజ్ అయిపోతుంది. ఫర్ లూప్ క్లోజ్ అయిపోయి ఇక్కడే ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఈ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే ఇదేంటి నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ లైన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఐ అనేది ప్లస్ ప్లస్, ప్రీవియస్ ఎంత ఉంది 2 ఉంది, ఇప్పుడు ఎంత అవుతుంది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సేమ్ ఇదే ప్రాసెస్ అప్ టు దిస్ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు ఇది అనేది ప్రాసెస్ ఇలానే జరుగుతుంది. సో మనం ఒకసారి అవుట్పుట్ ఏమొచ్చిందో చూసుకుందాం. చూడండి, దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్. Thank you. Please like and subscribe.